ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట. ఇది ఎన్నో పెళ్లి రోజు గెస్ట్ చేస్తే కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ నేను రెడీ అయిపోయాను అనమాట. కొత్త డ్రెస్ వేసుకున్నానని చూపిస్తున్నాను. మొన్న నేను ఎక్కడ తీసుకున్నాను, ఇది అన్లిమిటెడ్లో తీసుకున్నానండి. ఎన్నోసార్లు అడిగితే కానీ ఇప్పించలేదు మా వారు. అలా ఉంటుంది మా వారితో అనమాట. అండ్ పిల్లలు అయితే పొద్దున్నే స్టార్ట్ చేశారు. ఇంకా నాకు బనానా కావాలి అని దేని నుంచి ఒక నుంచి స్టార్ట్ చేస్తారని తింటారా, మళ్ళీ అది కూడా పూర్తిగా తినరు. మళ్ళీ నాకు తినిపిస్తారు, లేకపోతే మా వారికి ఇచ్చేస్తారనమాట. ఈసారి అయితే కొత్త టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చేసేసేయండి. ఇది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ జంబి హనుమాన్ అంటారనమాట. ఆర్మూర్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది. మా దసరా అయితే ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేస్తామన్నమాట. ప్రతిసారి బాగా ఉంటుంది. దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు చెప్పండి. నాకు మాత్రం ఇక్కడ చాలా మూమెంట్స్ ఉన్నాయి. పెళ్ళైనప్పుడు ఫస్ట్ టైమ్స్ అట్లా వచ్చినప్పుడు కూడా గుర్తుగా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా డేస్ తర్వాతనైతే మంచిగా గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఈ ఎండ మాత్రం మామూలుగా లేదండి. చూస్తే 9 అయింది టైం, కానీ ఫుల్గా ఎండగా ఉంది. అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఫుల్గా హాట్గా ఉండే అనమాట. ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆంజనేయ స్వామి చూడగానే నా బాధలు అన్నీ తీరిపోయినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడే కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. తర్వాత ఇంకా పూజారిని అడిగాను అనమాట. కాస్తని నాకు కొంచెం సింధూరం పెట్టించేది ఉంది స్వామి అంటే, మీరు సాటర్డే రోజు తీసుకురండి అమ్మ, పెట్టించేద్దాం మనము అని అన్నారు. అండ్ అర్చన చేయించుకున్నాము చాలా డేస్ తర్వాత. వావ్, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకొకరు పూజ చేయించుకుంటున్నారని చెప్పేసి కాస్త ఆగేసరికి నా పూజారి లోపల రమ్మన్నారు. తర్వాత మీరు కూడా దర్శనం చేసుకోండి. నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, మా ఫ్యామిలీ మొత్తం అందరికి ఇష్టమైన బజరంగ్ బలి అనమాట. అండ్ చాలా ఇష్టం మా అందరికీ ఆంజనేయ స్వామి అంటే. నాకైతే లిటరలీ పెళ్ళికి ముందే ఇష్టం అనమాట. అండ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతమైన ఫీల్ ఉంటుంది. అండ్ కొండగట్టు వెళ్తే మాత్రం మా పీస్ ఆఫ్ మైండ్ వేరే లెవెల్ అనమాట. కానీ నాకు భయం వేసేది దేని గురించి అంటే ఆ మంకీలు అనమాట. కోతులను చూస్తే మాత్రం చిన్న భయం కదరా స్వామి, అవి ఎప్పుడు వచ్చి ఎడ కూర్చుంటాయో పక్కన అని చెప్పేసి. మొన్న అయితే పోయినప్పుడు ఒక సంఘటన జరిగింది. నా పక్కన కూర్చొని మంచిగా కవర్ తీసుకుంటుందండి. నేనైతే ఎంత భయం పట్టానో, కాలు చేతులు ఒక్కటే వణకడం అనమాట. అండ్ లిటరలీ మా హస్బెండ్ కూడా నా దగ్గర లేకుండా అటు పని మీద బయట వెళ్ళాడు. అండ్ అక్కడ చైర్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మంచిగా కూర్చున్న, కవర్ పట్టుకొని. ఇంకా కథ నా దగ్గర వచ్చింది, మంచిగా కూర్చున్నది, కవర్ అంతా తీసుకొని చూసింది అనమాట. ఇంకా అంతే అనామత నుంచి లేచి పరారైపోయినాను. ఎంత దూరం వెళ్ళానో కూడా గుర్తులేదు, అంత దూరం వెళ్ళిపోయాను. మా వారు అరుస్తున్నారు, ఆ బ్యాగ్ అక్కడే వదిలేసావేంటి అని చెప్పేసి. ఇంకా కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.